మేనరిక వివాహాలు ఎలా ప్రారంభమయ్యాయి, ఉత్తర భారతదేశంలో ఎందుకు అలా లేదు అనే దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. మేనమామ కూతురును పెళ్లి చేసుకోవడం పూర్వకాలం నుండి అన్ని చోట్ల ఉంది. ఈ పద్ధతి కేవలం దక్షిణ భారతంలోనే ఉన్నది అని చాలామందికి ఒక అపోహ. ఉత్తర భారతదేశంలో ఈ మేనరికపు వివాహాలు లేవు అని అనుకుంటారు. దక్షిణ భారతం అంటే తెలంగాణ నుండి తమిళనాడు, కేరళ వరకు అనుకుంటారు. కానీ మన శాస్త్ర పురాణాల ప్రకారం దక్షిణ పదం అంటే దక్షిణ భారతం అంటే వింధ్యాచల పర్వత శ్రేణికి దక్షిణాన ఉన్న ప్రాంతం. అంటే నాగ్పూర్ నుండి కన్యాకుమారి, శ్రీలంక వరకు. పూర్వకాలంలో వింధ్యా పర్వతాల హిమాలయాల కన్నా ఎత్తు ఎక్కువగా ఉండేవి అని మన పురాణాల్లో ఉంది. ఇక మేనరికపు వివాహాలు విషయానికి వస్తే మనకు తెలుసు, శ్రీకృష్ణుడు ఉత్తర భారతంలో పుట్టాడు. రుక్మిణీదేవి కూడా ఉత్తర భారతంలోనే జన్మించింది. వీరి కుమారుడు ప్రద్యుమ్నుడు. ఈ ప్రద్యుమ్నుడు తన మేనమామ అయిన రుక్మిణీ కుమార్తె రుక్మావతిని వివాహమాడాడు. ఈ వివరణ మహాభారతంలో మరియు భాగవత పురాణాల్లో చాలా క్లియర్గా ఉంది. భారత భూమిలో రాజ్యాలు వేరైనా కూడా ధర్మం, మతం, సంస్కృతి, యజ్ఞ యాగాలు అందరికీ ఒకేలా ఉండేవి. ఏ రాజ్యంలో ఉన్న పౌరుడు కూడా కాశీలో విద్యాభ్యాసంకు వెళ్ళేవాడు, హిమాలయాలకు తపస్సు కోసం వెళ్ళేవారు. గంగా నది అందరికీ అత్యంత పవిత్రమైనది. దక్షిణ భారతీయులకు ఉత్తర యాత్ర ప్రాముఖ్యమైతే ఉత్తర భారతీయులకు దక్షిణ సాగరంలో అనగా ఇప్పటికీ రామేశ్వరం, ధనుష్కోటిలో స్నానం చాలా పవిత్రం. వివేకానంద స్వామి వారు కన్యాకుమారిలో ఉండి యోగాభ్యాసం చేశారు. ప్రతి సంవత్సరం ఒక్కో నదికి ఒక్కొక్కసారి వచ్చే 12 పుష్కరాలలో ఉత్తర భారత, దక్షిణ భారత ప్రఖ్యాత నదులు అన్నీ ఉన్నాయి. గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర, తామప్రని, ప్రాణహిత నదులు దక్షిణ పదంలోనే ప్రవహిస్తున్నాయి. 12 జ్యోతిర్లింగాలు అన్ని ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. 18 శక్తిపీఠాలు కూడా సమస్త భారతవర్షంలో విస్తరించి ఉన్నాయి. ఏవో వాతావరణ నైసర్గిక వైరుధ్యం వల్ల కొద్ది తేడాలు కూడా ఉన్నా కూడా భారతీయత అంతా ఒక్కటే. మేనరిక వివాహాలు వివిధ ప్రాంతాల్లో కనిపిస్తాయి. ముఖ్యంగా కొంతమంది మాతృకేంద్రిత సమాజాల్లో మరియు కొన్ని ప్రత్యేక జాతులలో ఈ ప్రాంతాలలో స్త్రీలు కుటుంబ వ్యవస్థలు మరియు వారసత్వాన్ని నిర్వహిస్తారు. హిందూ వివాహ వ్యవస్థలో మేనరికపు వివాహాలు సర్వసాధారణంగా చూస్తుంటాము. కుటుంబాల మధ్య సంబంధాలు నిలిచి ఉండాలనే ఆలోచనతో కొంతమంది ఆస్తులు పరిరక్షణ కోసం మరికొంతమంది మేనత్త, మేనమామ పిల్లల మధ్య మేనరికపు వివాహాలు జరుగుతుంటాయి. అయితే ఇలా మేనరికపు పెళ్లిళ్ళు చేసుకున్న కొన్ని కుటుంబాలలో పిల్లలు జెనెటిక్ లోపాలతో పుట్టడం లాంటివి కూడా చూస్తూ ఉంటాము. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20% పెళ్లిళ్ళు దగ్గరి బంధువులలోనే జరుగుతూ ఉంటాయి. ఇలాంటి వివాహాలను వైద్య పరిభాషలో కన్సాంగ్వినియస్ మ్యారేజెస్ అంటారు. అసలు మేనరికపు పెళ్లిళ్ళు చేసుకోవచ్చా, చేసుకుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. మేనరికపు వివాహాలు, దీనినే ఇంగ్లీష్లో కాన్సాంగ్వినియస్ మ్యారేజెస్ అంటారు. కుటుంబాల మధ్య సంబంధాలు నిలుపుకోవడం, ఆస్తుల పరిరక్షణ వంటి కారణాల వల్ల ప్రారంభమయ్యాయి ఈ మేనరికపు వివాహాలు. ఈ వివాహాలు సాధారణంగా మేనత్త, మేనమామ పిల్లల మధ్య జరుగుతాయి. అయితే ఇలాంటి వివాహాలు కొన్ని జెనెటిక్ సమస్యలకు కారణం కావచ్చు. ఉత్తర భారతదేశంలో మేనరికపు వివాహాలు తక్కువగా ఉండడానికి ప్రధాన కారణం అక్కడ సామాజిక, సాంస్కృతిక సాంప్రదాయాలు. ఉత్తర భారతదేశంలో వివాహాలు సాధారణంగా గోత్రాల మధ్య జరగవు. అంటే ఒకే గోత్రంతో వివాహం చేయడం నిషిద్ధం.
ఇది జెనెటిక్ సమస్యలకు నివారించడంలో సహాయపడుతుంది. మీకు గనుక మన వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన ఛానల్కి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. మన వీడియోస్ని మిస్ అవ్వకుండా వాచ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.